వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మన కంటి చూపుకి ఎంతో మేలును చేసే పొన్నగంటి ఆకు పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ పప్పుని ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పుని ఒక 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు తీసేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి వేసేసాను. కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మన కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి 2 వేసేసుకున్నాను. అవి ఒక 5-6 వరకు, ఇవి ఒక 5-6 వరకు వేసేసుకున్నాను. తర్వాత ధనియాలు కొన్ని వేసేసుకోవాలి. ఇక్కడ 2 టమాటాలు నీట్గా వాష్ చేసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. బాగా పండిన టమాటాలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత పసుపు కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకుని నీట్గా వాష్ చేసేసి కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి పొనగంటి ఆకు ఉంది కదా, ఆ పొనగంటి ఆకుని అది కూడా ఇలా పుల్లలు లేకుండా ఇలా విరుచుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం కాడలతో వేసేయచ్చు అనమాట, బాగుంటుంది పొనగంటి ఆకు. మరి ఆకులే కాకుండా ఇలా లేత కాడలతో సహా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మరీ తక్కువ వేయకూడదు, మరీ ఎక్కువ వేయకూడదు అనమాట. కొంచెం కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఆకు ఒలిచి వాష్ చేసేసుకొని టొమాటో కట్ చేసేసుకొని చింతపండు ఇవన్నీ తీసుకునే లోపు కందిపప్పు నానిపోతుంది అనమాట. అలా కందిపప్పు నానబెట్టేసి ఇవన్నీ చూసేసుకోండి. ఆ లోపు ఒక 10 నిమిషాలైనా నానిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ అయినా వాష్ వేసుకొని సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసినాక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు పెట్టేసేయండి. 3 విజిల్స్ తర్వాత ఇలా ఆఫ్ చేసేసి విజిల్ పోయిన తర్వాత ఈ పప్పుని మెదుపుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనము పప్పు మెదుపుకున్న తర్వాత పనికొస్తాయి ఈ వాటరు. ఎందుకంటే ఇలా అలానే ఉంచేసి పప్పు మెదపడం వల్ల పప్పు సరిగా మెదగదనమాట. దానికోసం ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసి తర్వాత మనము పప్పుని మెదిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెదుపుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదనమాట. పప్పు ఉడికించేటప్పుడు మాత్రం మెత్తగానే ఉడకాలి. ఇలా మెదుపుకునేటప్పుడు కొంచెం కచ్చాపచ్చా ఉండేలా చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందన్నమాట. అలా మెదుపుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెదిపేసిన తర్వాత ఇందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఈ పప్పులో నుంచి తీసిన ఆ నీళ్ళని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది. ఈ వాటర్ సపరేట్గా ఉంచేసేయండి, మనకి తర్వాత లాస్ట్లో కూడా పనికొస్తాయి. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉన్నాయి అనుకుంటే అందులో పోపు పెట్టైనా తినచ్చు అనమాట, చాలా బాగుంటాయి. చిన్నప్పుడైతే అలా ఎక్కువ తినేవాళ్ళం అనమాట. మేమైతే పప్పులో నుంచి తీసి ఉంటారు కదా, ఆ వాటర్ని పోపు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. అలా ఇలా మెదుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసాను. ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు 2 వేసేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు ఒక 2 ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసేసి మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే వెల్లుల్లిని కూడా ఒక 5-6 వరకు తీసుకొని ఇలా మెదుపుకొని వేసేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి ఒకసారి బాగా కలిపేసి ఈ పోపుని వేగనివ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి మనము కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకును కూడా కొంచెం వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇది కూడా వేసేసి ఈ పోపుని అంతా వేగనివ్వాలన్నమాట. ఈ పోపు మొత్తం బాగా వేగిపోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనము ఈ పోపులోకి ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని వేసేసుకోవచ్చు. లేదు అంటే ఈ పోపుని అందులోకైనా వేసేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వేసేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా వేసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ పోపు అంతా బాగా వేగిపోయింది. తర్వాత ఇందులోకి మనం ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా, అదే కుక్కర్లోకి ఈ పోపునంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందాక కొంచెం పప్పులో నుంచి వాటర్ తీసాం కదా, అవి మిగిలాయి కదా, అవి ఆ కడాయిలోకి వేసేసి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీకు కొంచెం ఎంత పలుచగా కావాలనుకుంటే అంతవరకు వేసేసుకోండి. ఇక్కడ నేను వేసిన వాటరు కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఇలా బాగా
ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత కొందరు ఎక్కువసేపు ఇందులో మనము నార్మల్ వాటర్ వేసుకుంటే కాసేపు ఉడికించాలి ఈ పప్పుని ఇలా పోపు పెట్టాక. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడు కొంచెం ఏసాం కదా! ఒకసారి చెక్ చేసేసుకొని ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి సరిపోతుంది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా! నార్మల్ వాటర్ ఏస్తే కాసేపు ఇలా ఉడికించాలని. ఇందాక పప్పులో వాటరే వేసాం కాబట్టి మరీ ఎక్కువ సేపు ఉడకనవసరం లేదనమాట. సరిపోతుంది. పోపు పెట్టైనా ఆఫ్ చేసేయొచ్చు. నేనైతే కాసేపు అలా ఉడికించేసాను. తర్వాత కొత్తిమీరని కూడా నీట్‌గా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకొని వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. అంతే చూసారు కదా! పప్పుని ఎలా పొనగంటి ఆకు పప్పు చేయడం ఎలాగో మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.